సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరిలో ఉన్నారు. అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, జూలై 29 గురు పౌర్ణమి, 100 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు, మిస్ చేసుకోవద్దు, నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? ఈరోజు ఒక్క 10 రూపాయలు పెట్టి ఈ ఒక్క వస్తువు కొని నీ ఇంటికి తెచ్చుకున్నావు అంటే, నువ్వు 100 పూజలు చేసినంత ఫలితం వస్తుంది. 100 పూజలతో సమానం, 100 యాగాలతో సమానం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక రోజు, అద్భుతమైనటువంటి ఒక వస్తువు తల్లి. ఈ వస్తువు ఖచ్చితంగా గురు పౌర్ణమి లోపు నువ్వు కొని నీ ఇంటికి తెచ్చుకో. లేదంటే పశ్చాత్తాపడతావు, కుమిలిపోతావు, నలిగిపోతావు, ఏడుస్తావు, గుక్క పెట్టి విలవిల ఏడుస్తావు. ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా, ఎంత తలిచినా నీ సాయి కూడా నీ సాయానికి రాడు. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రమాదం రాబోతోంది, ఇలాంటి ఒక పరిస్థితి రాబోతోంది అంటూ నీ సాయి నిన్ను ముందుగా హెచ్చరిస్తున్నాడు. ఈ క్షణంలో నువ్వు జాగ్రత్తగా ఉండి వినాలి కదా, నీ సాయి మాట తప్పకుండా ఆచరించాలి కదా. అలా కాకుండా ఏముందులే అని కొట్టి పడేస్తే ఆ తర్వాత నీ కష్టానికి నేను వస్తానా చెప్పు? నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారులే, నా మాట వినటం లేదులే, నేనెందుకు చెప్పాలి అనే ఒక భావన, అనే ఒక ఫీల్ నాలో వస్తుంది కదా బిడ్డ. జాగ్రత్త, ఇది నీ కోసమే, వదులుకోవద్దు. 10 రూపాయలు అంటే 10 రూపాయలు పెట్టి వస్తువు తెచ్చుకున్నావు అంటే ఇంతంత పుణ్యం కాదు బిడ్డ. ఇది 100 జన్మల పుణ్య ఫలాన్ని కూడా నీకు సొంతం చేసే గురు పౌర్ణమి, మర్చిపోవద్దు అంటూ బాబాయ్ గారు ఈరోజు చాలా లోతైన సందేశంతో వచ్చారండి. బాబాయ్ గారి మాటలు వెనుకున్న అర్థం ఎంత లోతుగా ఉందంటే, ఎందుకంటే బాబాయ్ గారు ఇలాంటి సందేశాలు, సూచనలు మనకి ఇచ్చారంటే మనల్ని ఏదో ఒక విషయంలో మేల్కొల్పుతున్నారు, జాగ్రత్త చేస్తున్నారు, ఏదో మనం మర్చిపోయాం, ఆ విషయాన్ని మనకు గుర్తు చెయ్యాలని తపన పడుతున్నారు అని అర్థం. ఇంతమంది సాయి భక్తులు ఉన్నారు, ఈ వీడియో మీరే ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా బాబా గారు మీ జీవితాన్ని మార్చాలి, మీ కష్టాలను తొలగించాలి అని కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈ వీడియో మీరు చూస్తున్నారు, వినగలుగుతున్నారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం, పరమార్థం అయితే మీకు తెలుస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా మందికి కూడా ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి, పర్సనల్ సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లతో ఒంటరిగా మగ్గిపోతూ ఉంటారు. కన్న వారికి, కట్టుకున్న వారికి, తోబుట్టువులకి, కడుపును పుట్టిన బిడ్డలకి కూడా చెప్పుకోలేని సమస్యలు కొన్ని మనిషిని పీల్చి పిప్పి చేస్తుంటాయి. అలాంటి సమయంలో ఒక్కసారి కాల్ చేయండి గురువు గారికి. అంత అతి పెద్ద సునామీ లాంటి కష్టాల నుంచి కూడా మిమ్మల్ని బయటపడేస్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబాయ్ గారి సందేశం వినే ముందు ఒకసారి మనసారా బాబాని మనసులో తలుచుకుంటూ ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. అయితే ఇక ఈరోజు బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈ నెల జూలై 29 తేదీన బుధవారం నాడు పౌర్ణమి వచ్చింది. దీన్ని గురు పౌర్ణమి అంటారు తల్లి. అన్ని పౌర్ణముల కంటే ఈ గురు పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. సాధారణంగా పౌర్ణమి తిథికి చాలా శక్తి ఉంటుంది బిడ్డ. అందులోనూ చెడు శక్తులు, దైవశక్తులు అన్నీ మేల్కొనే సమయం. అందులో గురు పౌర్ణమి రోజున చేసే పూజలకు, పరిహారాలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది తల్లి. సాయి సంపూర్ణ
అనుగ్రహం దొరకాలి అంటే, అందు పుచ్చుకోవాలి అంటే ఆ రోజును మించిన రోజు మరొక్కటి లేదు బిడ్డ. ఆ రోజుని విడిచిపెట్టుకోకు. నీ ఎన్నో 7 జన్మల కర్మ ఫలాలు కూడా పటాపంచలైపోయే రోజు. నీ కష్టాలు తొలగిపోయే రోజు, నీ కన్నీళ్లు తొలగిపోయే రోజు, నువ్వు అనుకున్న పనులు అనుకున్న విధంగా ముందుకు సాగే ఒక పునాది పడే రోజు. మట్టిని ముట్టిన బంగారంగా మార్చేయటానికి ఆ రోజును మించిన రోజు ఇంకొక రోజు ఉండదు తల్లి. గురు పౌర్ణమి నాకెంతో ఇష్టమైన రోజు, నాకెంతో ప్రియమైన రోజు. ఈ రోజు నేను చెప్పినట్టు చెయ్యి, వదులుకోవద్దు. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున నువ్వు ఏం చెయ్యాలి అంటే తల్లి, ముందుగా జాగ్రత్తగా మనసు లగ్నం చేసి నేను చెప్పే ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకొని వినటానికి ప్రయత్నించు. అయితే కొన్ని పనులు జరగలేదని, అనుకున్న వాటిల్లో అడ్డంకులు వస్తున్నాయని, ఏది ముందుకు కదలట్లేదని, అన్ని చిరాకులేని బాధపడిపోతున్నావు. నీ జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉంది అని నీకు అందరూ చెబుతుంటే అది ఏంటో తెలియక అల్లాడిపోతున్నావు. అలా గురువు అనుగ్రహం తక్కువగా ఉంటే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. కానీ జాతకంలో గురు గ్రహం బలంగా ఉంటే ఉద్యోగము, వివాహము, సంతాన యోగాలు త్వరగా కుదురుతాయి బిడ్డ. అన్నీ కొలసొస్తాయి. అలాగే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఈ రోజున నీ సాయి చెప్తున్న ఈ ఒక్క మాటలు తప్పకుండా విను. ఈ గురు పౌర్ణమి రోజున ఖచ్చితంగా నువ్వు నీ సాయిని పూజించు. నీ సాయి కరుణా కటాక్షాలకి పాత్రురాలివి అవ్వు. ఈ గురు పౌర్ణమి వచ్చేలోపు నీ పూజా గదిలో గురు దేవుళ్ళ ఫోటోలు ఉండేలా చూసుకో. నీ పూజా గదిలో నీ తండ్రి, నీ సాయి ఫోటో పెట్టుకో. విగ్రహం ఉన్నా సరిపోతుంది. ఈ గురు పౌర్ణమి రోజున నీ బాబాని నువ్వు పూజించు. శనగల మాల వేసి పూజ చేస్తే నీ బాబాకు ఎంతో ప్రియమైన ఒక మాల తల్లి అది. ఖచ్చితంగా నువ్వు మర్చిపోకుండా శనగల మాలను వేయటానికి ప్రయత్నించు. అలాగే గుగ్గిళ్ళు అంటే కూడా నీ సాయికి మహాప్రీతి తల్లి, అత్యంత ప్రీతి పాత్రమైనవి. కాబట్టి ముందుగానే శనగలను సిద్ధం చేసి పెట్టుకో. ఎందుకంటే ఆ రోజు నేను నీ ఇంటికి రాబోతున్నాను, ఆ శనగలనే ప్రసాదంగా నాకు పెట్టు, నేను మురిసిపోతాను. నీ జీవితంలో ఉన్న కష్టాలని, కన్నీళ్లను, కడగళ్లను అన్నింటినీ కూడా కడతేర్చి నీ ఇంట్లో అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిరుల వానలా కురిపించి వెళ్తాను తల్లి. గుప్పెడు శనగలు, అంతకు మించి ఇంకేమీ కోరటం లేదు బిడ్డ. ఇస్తావా మరి, పెడతావా మరి ఆ గుప్పెడు శనగలు? ఈ గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే శనగలు నానబెట్టి పసుపు దారంతో 108 శనగలను మాలగా గుచ్చి నీ సాయికి సమర్పించు. పటానికి కానీ విగ్రహానికి కానీ వెయ్యి. నీ జాతకంలో ఉన్న తీవ్రమైన గురు దోషాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఉద్యోగంలో ఎదుగుదల చూస్తావు. రావాల్సిన ధనం చేతికందటం చూస్తావు. కోరిన కోరికలు నెరవేరుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. పెళ్లి కాకపోతే శీఘ్ర వివాహం కూడా జరుగుతుంది నీ సాయి ఆశీర్వాదంతో. అలాగే పూజలో నీ సాయికి నైవేద్యంగా కొన్ని శనగలు, పాలతో చేసిన స్వీట్లు నివేదించు తల్లి. గురు పౌర్ణమి రోజున నీ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పసుపు ఒత్తులతో దీపం వెలిగించు. పసుపు నీటిలో ఒత్తులు నానబెట్టి ఆ ఒత్తులు తడి లేకుండా ఆరబెట్టి దీపం వెలిగించు. గురు పౌర్ణమి రోజున పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. నీ సాయికి ఎంతో ఇష్టమైన ప్రియమైన రంగు పసుపు రంగు. పసుపు రంగు ఎక్కడ ఉంటే నీ సాయి ఎంతలా మురిసిపోతాడు. నీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ గురు పౌర్ణమి రోజున నీ పిల్లలకి గంధం బొట్టు పెట్టు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది బిడ్డ. చదువులో ముందుంటారు. ఈ పౌర్ణమి రోజున తప్పకుండా నీ దగ్గరలో ఉన్నటువంటి నీ సాయి మందిరానికి ఒక్కసారి వెళ్ళిరా. అక్కడ ఉండే దునిలో కొబ్బరికాయ వెయ్యి. సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలన్నీ నీకు చేకూరుతాయి. దునిలో కొబ్బరికాయతో పాటు నవధాన్యాలు, కర్పూరము కూడా వేసి ధునికి నమస్కారం చేసుకుని ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించు బిడ్డ. ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించు. అలాగే పసుపు రంగు పుష్పాలతోనే నీ తండ్రిని, నీ సాయిని పూజించు. ఈ గురు పౌర్ణమి వచ్చేలోపు ఒక చిన్న నీ సాయి విగ్రహాన్ని కొని తెచ్చుకో. ఒక 10 రూపాయలు పెట్టి నీ సాయి విగ్రహాన్ని కొని తెచ్చుకో తల్లి. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున నీ సాయి విగ్రహానికి అభిషేకం చేస్తే చాలా మంచిది బిడ్డ. ఆవు పాలతో అభిషేకం చేస్తే నీ కుటుంబంలో ఆయురారోగ్యాలు, సంతాన వృద్ధి కలుగుతాయి. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే దరిద్ర బాధలు తొలగిపోయి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది బిడ్డ. ఇక పసుపు నీటిలో అభిషేకం చేస్తే
సకల పాపాలు నశించి గృహంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలతో అల్లాడిపోతున్నారో, బాధపడిపోతున్నారో అలాంటి నా బిడ్డలో ఈ గురు పౌర్ణమి రోజున 5 పసుపు కొమ్ములు తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకొని పూజ పూర్తయ్యాక ఆ పసుపు కొమ్ములను తీసి నీ లాకర్లో పెట్టుకో తల్లి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా గురువుల ఆశీర్వాదాన్ని తీసుకోండి. కాబట్టి దేవాలయంలో ఉన్న పంతులు గారికి దక్షిణ తాంబూలం ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకో. అలాగే బ్రాహ్మణులకు పసుపు వస్త్రాలు దానం చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే నీకు విద్య నేర్పిన గురువు పాదాలకి నమస్కరించుకొని ఆశీర్వాదం తీసుకో. నీ జీవితంలో, నీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే కూడా నీ గురు పాద స్పర్శ వల్ల అన్నీ కరిగిపోతాయి. ఈ గురు పౌర్ణమి రోజు బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. నీ గురువు ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచిది. నీ సాయి దర్శనం చేసుకుంటే మరీ మంచిది. అలాగే ఈ పౌర్ణమి రోజున నీ సాయి దేవాలయానికి వెళ్ళి శనగల మాలను తీసుకువెళ్ళి అక్కడ నీ సాయి మెడలో వెయ్యి బిడ్డ. ఇది నీ అదృష్టాన్ని ఎంతగా మారుస్తుందో నువ్వే చూస్తావు. ఇది సాధారణ రోజుల్లో గోవును పూజిస్తే చాలా మంచిది. అందులోనూ ఈ గురు పౌర్ణమి రోజున ఆవుకు శనగలు బెల్లం ఆహారంగా తినిపించి నమస్కారం చేసుకో. ఎలాంటి కోరికైనా వెంటనే తీరిపోతుంది బిడ్డ. కుబేర యోగం కలిసొస్తుంది. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు లేదా అత్తమామల పాదాలకి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకో. ఆయురారోగ్యాలు, దీర్ఘ సౌభాగ్యం లభిస్తాయి. ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపు రాసిన దారాన్ని పూజలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత నీ కుడి చేతికి కట్టుకో. దిష్టి దోషాలు వెంటనే తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకో బిడ్డ. మామిడి తోరణాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి కడితే నీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. ఇక మేడు చెట్టుని గురువు స్వరూపంగా పోలుస్తారు కాబట్టి, దత్తాత్రేయుని స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున నీ దగ్గరలో ఎక్కడైనా మేడు చెట్టు ఉంటే మేడు చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వెయ్యి, నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చెయ్యి. నువ్వు అనుభవిస్తున్న కటిక పేదరికము వెంటనే తొలగిపోయే అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తుంది. ఇక కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే కనుక ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసే ఈ మంత్రాన్ని జపించు బిడ్డ. ఓం శ్రీ గురు సాయినాథాయ నమః. ఈ మంత్రాన్ని కూడా 21 సార్లు లేదా 108 సార్లు చదువు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. సాధారణంగా పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది తల్లి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున గురువులతో పాటు నీ సాయితో పాటు లక్ష్మీదేవిని కూడా తప్పక పూజించు. అలాగే తులసి కోటను పూజిస్తే భోగభాగ్యాలు కలిసొస్తాయి. తులసి కోటలో నేతి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తుంది. పౌర్ణమి రోజున వచ్చే చంద్ర కిరణాలకు చాలా శక్తి ఉంటుంది తల్లి. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున రాత్రిపూట చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పించి నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాగే ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి బయట శుభ్రం చేసి గుమ్మం దగ్గర 2 దీపాలు వెలిగించు. ఆ దీపాల కాంతులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. గల్లు గల్లుల గజ్జల శబ్దంతో కనక వర్షం కురిపిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే ఇంకా మహాద్భుతం బిడ్డ. కానీ ఈ రోజు పొరపాటును కూడా మాంసాహారము, ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినకు. అలాగే ఈ పౌర్ణమి రోజున జుట్టు కత్తిరించటం, గోళ్లు కత్తిరించటం చెయ్యకు. నీ ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉంటే గనక ఈ గురు పౌర్ణమి రోజున నీ ఇంటి ఈశాన్య మూలలో ఉప్పు గిన్నె పెట్టు బిడ్డ. ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇక నీ ఇంట్లో తరచూ గొడవలు ఏర్పడుతుంటే ఈ గురు పౌర్ణమి రోజున సాంబ్రాణి ధూపంలో చిటికుడు పసుపు కలిపి ఇల్లంతా పొగవేయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇక ఈ రోజున నువ్వు చేసే దానాలకు రెట్టింపు ఫలితం నీ సాయి అందిస్తాడు బిడ్డ. ముఖ్యంగా పేదలకు అన్నదానం చేస్తే ఇంకా మంచిది. ఈ పౌర్ణమి రోజున కనీసం 5 పేదలకు ఆహారం దానం చేస్తే 1,000,000 జన్మల పాపాలు నశించి 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బిడ్డ. అయితే పండుగ వచ్చిందనో, శుక్రవారం వచ్చిందనో, పౌర్ణమి వచ్చిందనో బీరువాని పూజిస్తావు కదా. అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఈసారి
నీ బీరువా పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి నీ బీరువా లాకర్లో 2 పసుపు కొమ్ములు పెట్టి చూడు. నీ ఇంట ఆదాయం పెరుగుతుంది. అలాగే కోర్టు సమస్యలతో అల్లాడిపోతూ బాధపడిపోతూ ఉంటే గనక ఈ గురు పౌర్ణమి నాడు నీ సాయికి నైవేద్యంగా శనగపిండితో చేసిన పదార్థాలు నివేదించు. అలాగే వ్యాపారాలు చేసే బిడ్డలు ఈ గురు పౌర్ణమి రోజు పసుపు కొమ్ములను నీ గల్లా పెట్టెలో పెట్టుకో. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారు నీ పర్సులో పసుపు అక్షంతలు పెట్టుకో. అనవసరపు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ నీ సాయి చెప్పిన ఏ ఒక్క విషయాన్ని కూడా మర్చిపోవద్దు బిడ్డ. ఏదేన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు. అన్నీ గుర్తు పెట్టుకొని పౌర్ణమి లోపు నీ ఇంటికి ఒక 10 రూపాయలు పెట్టి పసుపు కొమ్ములు, అలాగే నీ సాయి విగ్రహాన్ని ఒకదాన్ని ఇంటికి తెచ్చుకో. నీ ఇంట్లో ఉంటే పర్వాలేదు, లేదు లేదు అంటే గనక కొత్త విగ్రహం ఒకటి, చిన్న విగ్రహం కొన్ని తెచ్చుకో బిడ్డ. ఈరోజు గురు స్వరూపమైన నీ సాయిని పూజించిన, అలాగే గురువుకి నమస్కారం చేసుకున్న, తల్లిదండ్రులని నమస్కరించుకున్న కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు కోరిన కోరికలన్నీ త్వరగా వెంటనే నెరవేరుతాయి బిడ్డ. ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా నీ గురువుని నమస్కారం చేసుకోవటం మర్చిపోవద్దు. గురుబలం పెరుగుతుంది. నీ జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఏ పని కూడా ముందుకు సాగదు. కాబట్టి గురువు అనుగ్రహం కావాలి అంటే, నీ సాయి ఆశీర్వాదాలు కావాలి అంటే, నీ సాయి చెప్పిన ప్రతి మాటని కూడా మనసు లోతుల్లోకి తీసుకొని పాటించటానికి, ఆచరించటానికి ప్రయత్నించు బిడ్డ. నువ్వు అలా చేశావంటే నీ సాయి నీ జీవితాన్ని మార్చేస్తాడు అంటూ బాబా గారు ఈరోజు చాలా అత్యంత అద్భుతమైన సందేశంతో వచ్చారండి. అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోకి చిన్న లైక్ చేసి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. మన వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.